కర్నూలు జిల్లా 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కాలనీలో జరిగిన కుంభకోణం గురించి మేము కలెక్టర్కి ప్రజా గ్రీవెన్సీల్లో పలుమార్లు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లని ఆధారంగా చేసుకొని పాత కలెక్టర్ రంజిత్ భాష గారు మరియు జాయింట్ కలెక్టర్ నవ్య మేడం గారు వెంటనే కొన్ని ప్లాట్లని రద్దు చేసి అక్రమార్కులపై వెంటనే పోలీస్ కేసులు నమోదు చేయాలని, ఆ అక్రమ రిజిస్టర్లను రద్దు చేయాలని ఆదేశించినా కూడా పోయిన సంవత్సరం 8వ నెల పిఐసి కమిటీకి ఆర్డర్స్ వచ్చినా కూడా పోయిన సంవత్సరం 8వ నెల నుంచి ఈ సంవత్సరం అంటే దాదాపు 4 నెలలు 5 నెలలు కాలయాపన చేస్తూ ఉండగా మరి ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో మినిట్స్ బుక్లో తీర్మానం చేసి నా టేబుల్ మీదకి పంపించమని కలెక్టర్ గారు ఆదేశించినా కూడా జనవరి 5న జరగాల్సినటువంటి సర్వసభ్య సమావేశం అక్రమార్కులతో చేతులు కలిపి పిఏసి కమిటీ మిగతా పిఏసి కమిటీ సభ్యులందరూ కలిసి ఆ 10వ తేదీన ఆ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్కి మేమందరం పోయినా కూడా మేము మా నాన్నలు సొంత మెంబర్లు అయినా కూడా వారసులుగా మాకు ప్రవేశం లేదంటూ మమ్మల్ని లోపలికి రానియకుండా అర్ధాంతరంగా ఆ మీటింగ్ని ముగించడం జరిగింది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని అక్రమాలకు పాల్పడినటువంటి పాత కమిటీ లీడర్లు అయినటువంటి నాగరాజు, గోపాలకృష్ణ, బాలనరసింహులు పాలక మండలి పైన వెంటనే క్రిమినల్ కేసులకు నమోదు చేయమని పిఎస్సి కమిటీ మీద యాక్షన్ తీసుకొని బాధితులకు వెంటనే న్యాయం చేయాలని మా డిమాండ్కు 1967లో మన ఉమ్మడి కర్నూలు జిల్లా 4 రెవెన్యూ డివిజన్ పరిధిలో కర్నూలు జిల్లా ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటైంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వము 80 ఎకరాల 21 సెంట్ల భూమిని అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ భూమిలో 741 ప్లాట్లు, స్కూలు, 3 పార్కులు, ఒక హాస్పిటల్ వీటన్నిటిని నిర్మించాలని చెప్పేసి ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు 1980లో ఇది అప్రూవల్ అయింది. తర్వాత 1993లో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళందరికీ డిప్పు ద్వారా అలాట్మెంట్ చేయడం జరిగింది. డిప్పు అలాట్మెంట్ చేసిన తర్వాత 1997లో మరికొంతమందిని అంటే 731 మంది ఉండగా దానికి అదనంగా మళ్ళీ 731 మంది తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు టోటల్గా 1462 మంది సభ్యులు, 1462 ప్లాట్లు ప్లస్ 3 పార్కులు, ఇవన్నీ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలోకి ఉన్నటువంటి స్థలాలు. అయితే ఎవరైతే ఈ సంఘాన్ని పాలక వర్గంగా ఉండి పరిరక్షించాల్సినటువంటి ఈ సంఘ ప్రెసిడెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నాన్ మెంబర్స్కు అంటే సభ్యత్వం లేని వారికి సభ్యుల ప్లాట్లను అలాట్మెంట్ అయిన సభ్యుల ప్లాట్లను అక్రమంగా ఇల్లీగల్గా దగ్గర 500 ప్లాట్ల పైగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అనంతరం అప్పుడు కలెక్టర్ ఆదేశాల మేరకు నివేదికలు సమర్పించుకొని ఆ నివేదికల అనుసారంగా సుదర్శన్ రెడ్డి కలెక్టర్ గారు 102 ప్లాట్లను రద్దుపరచాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చింటే అందులో 32 ప్లాట్లు మాత్రమే ఆ యొక్క ప్లాట్లు రద్దయినాయి. మిగిలిన ప్లాట్లు ఏ ఒక్క ప్లాట్ కూడా రద్దు కాలేదు. ఇప్పుడు ప్రజెంట్గా 500 ప్లాట్లు ఇల్లీగల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఆ ప్లాట్లను రద్దుపరచాలి. ఆ ప్లాట్లను రద్దు కావాలంటే 4 కమిటీ నివేదికలు అమలు పరచాలి అని చెప్పేసి మేము గత కొంతకాలం నుండి పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి స్పందించి మాజీ అధ్యక్షుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లపై కమిటీ చర్య తీసుకుంది. ఆ చర్య తీసుకొని పిఐసి కమిటీని ఏర్పాటు చేసింది. పిఐసి కమిటీ బోర్డు మీటింగ్ పెట్టి బోర్డు మీటింగ్లో ఈ యొక్క 4 కమిటీ నివేదికలు అమలు పరచాలని పంపండి అని చెప్తే పంపకుండా ఈరోజు అర్ధాంతరంగా సభను ముగింపడం జరిగింది. కాబట్టి సభ్యుల అక్రమ రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ కావాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లపైన చర్య తీసుకోవాలి, మాజీ ప్రెసిడెంట్ అధికారులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మా ప్రధానమైన డిమాండ్. నా పేరు ఏఆర్కే డేవిడ్, ప్రజా పరిరక్షణ సమితి నాయకుని. ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల సంఘము తరపున మేము డిఏసి కమిటీ వారు మమ్మల్ని చర్చకు రమ్మని చెప్పి వారు మా మీద ఏదో సర్వసభ్య సమావేశంలో మీరు సభ్యులు ఎక్కువ మంది లేరు, మీరు వారసులు కారు అనే ద్వంద్వ వైఖరితో వారు వ్యవహరిస్తున్నారు. కానీ ఈరోజు పిఎస్సి కమిటీ అని వేసినారు కలెక్టర్ గారు 2 పర్యాయములు, కానీ ఇంతవరకు స్పందన లేదు. వారు తప్పుగా పట్టించి కలెక్టర్ గారు వాళ్ళని అందరినీ తప్పుగా కలెక్టర్ గారు వాళ్ళ చేత వాళ్ళని తప్పుదారు పట్టించి ఈరోజు
ప్రజెంట్ ఉన్న మేడం కలెక్టర్ గారు బాగా స్పందించి కమిటీని ఏర్పరిచి చేసి మీరు వాళ్ళకి న్యాయం చేయమని కోరినారు. కానీ వాళ్ళు ఏదో దొంగ సలహాలు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా గత 20 సంవత్సరాల నుంచి మేము తండ్రిని కోల్పోయాము. తనకి వారసులు కాదంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు. 2 పర్యాయాలు 3 పర్యాయాలు మేము అందరూ ఫ్యామిలీ సర్టిఫికెట్స్ ఇచ్చాము. కానీ అవి వాళ్ళు ఎక్కడ పెట్టారో ఏం చేశారో తెలియదు. మాకు సరైన రికార్డ్స్ లేవని వాళ్ళే చెప్తున్నారు. కానీ ఒక అధికారికంగా ఉండి వాళ్ళు సరైన రికార్డ్స్ లేవడానికి ఎంతవరకు సమన్ చేశామో కలెక్టర్ గారు వారిని తీవ్రంగా పరిగణించి ఈ విషయాన్ని, దీంట్లో చాలా గోల్మాలు ఉన్నాయి. వీళ్ళందరినీ పిలిచి డిసిఓ గారిని కూడా వాళ్ళని పిలిపించి దీని మీద గట్టి చర్యలు తీసుకుంటే కానీ కొన్ని కోట్ల కుంభకోణాలు జరిగినాయి దీంట్లో. ఇవన్నీ గవర్నమెంట్కు ఆదాయమే. ఇవన్నీ చేస్తే రేపు కోట్ల ఆదాయము గవర్నమెంట్కు కోఆపరేటివ్ సొసైటీ ద్వారా చేకూర్చడం జరుగుతుంది. కానీ ఈరోజు కలెక్టర్ గారు మాకు బాగానే స్పందిస్తున్నారు. ఇంకా స్పందించి వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోఆపరేటివ్ సొసైటీ తరఫున, ఎంప్లాయీస్ తరఫున, వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున మేమందరము ప్రార్థిస్తున్నాము.